స్వామి శరణమయ్యప్ప. ఈరోజు పెదపాదం వనయాత్రలో 3వ రోజు స్వామి. విశాఖపట్నం టు శబరిమల యాత్ర 36వ రోజు. చూస్తున్నారు కదా మొత్తం జనరేటర్ సౌండ్. ఇక్కడ ఎక్కడ కరెంట్ లేదు స్వామి. పుతిచెర్రి చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాను. నిన్న ఈ టైంకి అలుదా నది దగ్గర ఉన్నాను స్వామి. ఈరోజు ఇక్కడ కరిలా నది దగ్గర ఉన్నాను. చూసారు కదా, కరిలతోడు అంటారంట ఈ జలపాతాన్ని. ఇంకా కాసేపు ఇప్పుడు 6 అయ్యింది. 7 గంటలకు గేట్ ఓపెన్ చేస్తారు స్వామి. ఈలోగా స్నానం అది చేసి రెడీ అయ్యి ఉండాలి. నిన్న కొంచెం లేట్గా బయలుదేరాను. ఈరోజు అలా కాదండి, ఈరోజు కొంచెం ముందుగా స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే కరిమల కొంచెం స్టఫ్ అంటున్నారు, చాలా అంటే చాలా కష్టం అంటున్నారు. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు స్నానం చేసుకుని హారతి ఇచ్చుకొని రెడీగా ఉండాలి స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. టైం వచ్చి 7 అవుతుంది స్వామి. 5 తక్కువ 7. అయ్యప్పలు అందరూ బయలుదేరిపోతున్నారు స్వామి. ఇంకా నేను కూడా నా ప్రయాణం స్టార్ట్ చేశాను. 5 నిమిషాల్లో గేట్ ఓపెన్ చేస్తారు స్వామి. నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి నా నడక సరిపోద్ది. చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా గులకరాళ్ళు స్వామి. గులకరాళ్ళు అలా వేసి అడవి చెట్లు వేసి అలా బ్రిడ్జ్ లాగా చేశారనమాట. శరణమయ్యప్ప. Seven. I am from Vizag. Vizag? Andhra Pradesh. Huh? Andhra Pradesh. I had been to Vizag many a times. I used to stay in Dwarka Nagar. Dwarka Nagar. Swami Sarana. I used to go to Simhachalam regularly. Swami Sarana. Swami. Or with a lot of people? I am alone. I have family. No. Okay. Only one. I am alone. Alone? Alone. Yes. Vizag? Yes, Swami. Good. ఆ స్వామి గారు సింహాచలంలో పనిచేశారంట స్వామి. స్వామి శరణమయ్యప్ప. నన్ను మీట్ అయ్యారు. ఇంకా ఈ కాలువ దాటి మనం అసలు ప్రయాణం మొదలవుతుంది. చాలా బాగుంది స్వామి లొకేషన్. వదిలే ఇలాంటిది మా ఇంటికి దగ్గరలో ఉంటే బాగుండు. అయ్యప్ప స్వామి పీఠం పెట్టుకునేటప్పుడు చాలా బాగుంటుంది. ఇలాగా నది పక్కన పీఠాలంటే చాలా బాగుంటుంది. నాయుడుపేటలో ఉందన్నమాట ఇలాంటిది. నది పక్కనే పీఠం చాలా బాగుంది వాళ్ళది. ఓకే స్వామి. ఉదయం వచ్చినప్పుడు ఇదంతా కూడా చీకటి. స్వామి శరణమయ్యప్ప. స్వామి మొత్తం అంతా ఫాగ్ స్వామి. ఫుల్ ఫాగ్. రాత్రి ఫుల్గా వర్షం పడింది. మామూలు కాదు. ఉదయాన్నే తెరిపించింది స్వామి. అంతా అయ్యప్ప స్వామి మహిమ. స్వామి శరణమయ్యప్ప. పొద్దున్నకే భయపడిపోయాము, వర్షము పొద్దున్న ప్రయాణం ఎలా చేయాలా అని. కానీ వర్షం తెరిపించింది. స్వామి శరణమయ్యప్ప. ఈ ఫెన్సింగ్లు దాటుతున్నామంటే ఇంకా క్యాంపింగ్ దాటి వచ్చేస్తున్నట్టే స్వామి అడవిలోకి. చూస్తున్నారు కదా. స్వామి శరణమయ్యప్ప. చిన్న స్వామి, కన్యస్వామి. స్వామి శరణమయ్యప్ప. అలాగా క్యాంపింగ్ నుంచి డౌనే దిగుతున్నాం స్వామి. ఇంకా అప్పు స్టార్ట్ అవ్వలేదు. స్వామి శరణమయ్యప్ప. వెరీ డీప్ ఫారెస్ట్ స్వామి. చాలా
మొత్తంతా రెయిన్ ఫారెస్ట్, చెట్లే పాచిపెట్టేసి ఉన్నాయి స్వామి, చెట్లే పాచిపెట్టేసి ఉన్నాయి. ఇక్కడ మట్టుగా ఈ వాగు దాటడానికి చెక్క దొంగలు బాగా వేశారు స్వామి, చూస్తున్నారా? ఇంకోండి బాగుంది, చెక్క దొంగలు టైల్స్ లాగా వేసారు దొంగలు. నాకు తెలిసి ఏదో బాగా దిగబడిపోయే ప్లేస్ అనుకుంటాను స్వామి. వేసాను ఇప్పుడు చూసారా బురద. స్వామి వేసాను అయ్యప్ప. కొంచెం డౌన్ దిగి క్యాంపింగ్ నుంచి పుదుచ్చేరి నుంచి స్నానం చేసి చిన్న అప్పు ఎక్కాం. మళ్ళీ అప్పు కాదు డౌనే దిగాం. పుదుచ్చేరి అదే చిన్న అప్పు అండి, గుట్ట దిగి మళ్ళీ ఇలా ప్లెయిన్ నడుస్తున్నాం. ఇది కొండ, ఇటు కొండే, రెండు కొండల మధ్య నుండి సెంటర్ చేసి నడుస్తున్నాం స్వామి. అంతానా కరెక్ట్గా రెండు వైపుల కొండలు సెంటర్ చేసి ఫుల్ ఫాగ్ స్వామి. చూసారా మంచు. ఇంకో చిన్న స్వామి. ఇప్పుడు వరకు ప్లెయిన్గా ఇచ్చాం, మళ్ళీ డౌన్ దిగుతున్నాం స్వామి. స్వామి శరణయ్యప్ప. ఇంకా ఇది ఎంతవరకు చూడాలి డౌన్ అనేది, మొత్తం దిగి ఫుల్ చాలా ఏటవాలుగా ఉంది స్వామి. స్వామి అయ్యప్ప 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 అయ్యప్ప. ఎక్కడో వాగు ప్రవహిస్తుంది స్వామి. ఇందాకలు వచ్చాం కదా అదే అనుకుంటాను. ఫుల్ డౌన్ స్వామి గారు, ఫుల్ డౌన్. అలా దిగుతూనే ఉన్నాం. మళ్ళీ వాగు వచ్చింది స్వామి. ఆ వాగే చాలా పెద్దది, దాటుతున్నాం. ఫుల్ ఇది వేరే వాగు స్వామి. అది వేరే, ఇది వేరే. అది అది వచ్చే దిక్కు వేరు, ఇది వచ్చే దిక్కు వేరు. మొత్తం అంతా గులకలు స్వామి, గులక రాళ్ళే. శరణమయ్యప్ప. ఆగు దాటేసి స్వామి శరణం. వాగు దాటిన తర్వాత షాపులు స్టార్ట్ అయ్యాయి స్వామి. పంబా 8 కిలోమీటర్లు అని రాశారు, కరిమల 4 కిలోమీటర్లు అని రాశారు. అంటే పుదుచ్చేరి నుంచి పంబా 9 కిలోమీటర్లు. అంటే నేను ఒక కిలోమీటర్ వచ్చాను అనమాట. టైం వచ్చి 7:22. అంటే అరగంటకి 1 కిలోమీటర్ నడిచాను. స్వామి వేసాను. నిన్న 9 కిలోమీటర్లు నడిచాం అదుజాన్ నుంచి పుదుచ్చేరికి. ఇవాళ పుదుచ్చేరి నుంచి పంబా 9 కిలోమీటర్లు. అరగంటకు 1 కిలోమీటర్ అయ్యింది స్వామి.
స్వామి శరణమయ్యప్ప. ఇంకా చూస్తే మబ్బుగానే ఉంది, రాత్రి అంతా వర్షం. ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి స్వామి ఈరోజు ప్రయాణం. ఇప్పుడు చూసారు కదా, అది దాటిన తర్వాత మళ్ళీ అప్పు స్టార్ట్ అయింది స్వామి. కరిమల 4 అని ఉంది కదా, అంటే కరిమల హిల్ టాప్ ఏమో. మొత్తం అంతా కొండే ఎక్కుతున్నాం. అవును స్వామి, కొండ ఎక్కడం స్టార్ట్ అయింది. చూసారా చెట్టు ఎంత లావు అంటే ఈ చివరికి 10 మంది నించోవచ్చు. ఇదంతా లోయ, ఇదంతా లోయ. ఇగోండి కొండలు ఎక్కుతున్నారు స్వాములు, పైకి ఎక్కుతున్నారు. ఇంకా నాకు తెలిసి కరిమల స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. ఇగోండి ఇదంతా లోయ, కొండ ఎడ్జ్ నుంచి వెళ్తున్నాం. కరిమల అంటే కరి అంటే ఏనుగు, మల అంటే కొండ, ఏనుగుల కొండ అని అర్థం అన్నమాట. అందుకని ఏనుగులు తిరిగే కొండ కాబట్టి కరిమల. ఎక్కడ అజుతా నుంచే ఏనుగుల జాడలు చూస్తున్నాము. ఇక్కడ కొంచెం ఎక్కువ ఉండొచ్చు అనుకుంటాను. చాలా అంటే చాలా టఫ్. అజుతాలాగే స్టార్ట్ అయింది స్వామి. అజుతా స్టార్టింగ్ ఎలాగో అంత కొండ ఎడ్జి ఏటవాళ్ళకు ఉందనమాట. ఇదంతా లోయే. ఇదిగోండి చూసారా, దొంగ చూసారా ఎలా ఉందో, దొంగ చూసారా ఎలా జారిపోయి ఉందో. ఇదేమో ఎత్తు, కిందనేమో స్వామి శరణం, అయ్యప్ప శరణం, భగవాన్ శరణం, భగవతి శరణం. స్వాములు అలా వస్తున్నారు స్వామి దూరం నుంచి. అదొక కొండ, ఇదో కొండ. 2 కొండల మధ్య నుంచి ఎక్కుతూ ఎడం పక్క కొండకి అలాగా లెఫ్ట్కి వచ్చి అలాగ పక్క నుంచి వెళ్తున్నాం స్వామి. కిందన వాటర్ ఫాల్ వెళ్తుంది. ఆ కొంచెం ముందున ఉందన్నమాట, కొంచెం పెద్ద పాయ, చూపిస్తాను. ఈ చెట్టు ఉంది కదా స్వామి, ఈ చెట్టు వేరు చూడండి, చూసారా అక్కడి నుంచి పాక్కొని ఇవ్వండి ఆ వాటర్ ఫాల్ నుంచి అలాగ అవతల వైపుకి వెళ్ళిపోయిందండి. అసలు ఇదో పెద్ద మెట్టే అనమాట. ఇలా ఎక్కడాలి ఇంకా ఎన్ని. ఇదిగోండి చెప్పాను కదా రాయ, ఇక్కడి నుంచి వాటర్ జారుతుంది. షాపులు వచ్చాయి బాబాయ్. ఇదంతా లోయే స్వామి, ఇదంతా లోయే. స్వామి వేసాను నుండి ఎదురుగా కనిపిస్తుంది కదా కొండ. ఆ కొండకి అలా ఎక్కుకుంటూ వచ్చి ఆ వాటర్ ఫాల్ దగ్గర మళ్ళీ రైట్కి బెండి తిరిగి మళ్ళీ కొండ అప్పు ఎక్కుతున్నాం. ఈ కొండ ఎక్కుతున్నాం స్వామి. అంటే ఘాట్ రోడ్లో బస్సులు బెండి తిరుగుతాయి కదా, అలా బెండి తిరిగామన్నమాట, ఎయిర్ బెండ్. ఎందుకంటే ఈ కొండలు స్ట్రైట్గా ఎక్కే అవకాశం లేదు. ఆ కొండ నుంచి ఈ కొండకు వచ్చి ఇలాగ వెళ్తున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. వనయాత్రలో పెద్దపాదంకి వచ్చిన తర్వాత పులి బొమ్మలు చూడడం ఇదే మొదటిసారి స్వామి. అంటే మామూలు కాదు, పెరియార్ టైగర్ రిజర్వ్. అంటే పెరియార్ ఫారెస్ట్ పెద్దదనమాట. ఇక్కడ పెరియార్ టైగర్ రిజర్వ్కి వచ్చినట్టుగా చూపిస్తున్నారు స్వామి. ఎమర్జెన్సీ సెంటర్, హాస్పిటల్, పూంకవనం. పుదుచ్చేరి నుంచి ఇప్పుడు మేము వచ్చింది పూంకవనం స్వామి. స్వామి శరణయ్యప్ప. పూంకవనం క్యాంపింగ్ పావుతకు 8 అవుతుంది స్వామి. పూంకవనం క్యాంపింగ్ క్రాస్ అయ్యాను. చూసుకోండి వెనకాల షాపులు అవి ఉన్నాయి. అక్కడ మెడికల్ అది ఉంది కదా,
ఇప్పుడు మనం ఉన్న ఈ అడవి పొంకవనం అంటండి. స్వామి శరణమయ్యప్ప. అంటే పుదుసిరి దాటిపోయామన్నమాట. పొంకవనంలోకి వస్తాం. చూసారా నోట్లో నుంచి ఫాగ్ ఎలా వస్తుందో. అయ్యప్ప 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 శరణం. అయ్యప్ప 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 భగవానే స్వామి శరణం అయ్యప్ప. సూర్యోదయం అవుతుంది స్వామి. అంటే అయిపోయింది. ఉదయం రాత్రి వర్షం పడింది కదా, దానివల్ల కొంచెం మబ్బులు ఉండేవి. మబ్బులు వీడయి సూర్యకిరణాలు కనిపిస్తున్నాయి స్వామి. ఇంకే భయమో లేదు. పొంకవనంలో ఇంకో క్యాంపింగ్ ప్లేస్కి వచ్చాను స్వామి. స్వామి శరణం అయ్యప్ప. స్వామి సూర్యనారాయణ తండ్రి రక్షించావా, మా మొర ఆలకించావా తండ్రి. రాత్రి అంతా వర్షం, భయపడిపోయాను ఈ అడవి ఎలాగ దాటాలా ఏంటా అని. అయ్యప్పను అనుగ్రహించావు, మమ్మల్ని అనుగ్రహించావు స్వామి సూర్యనారాయణ. నువ్వు వచ్చావు. ఇంకా ఈ కరిమల కొండ, ఈ లోయలు, ఈ గుట్టలు, ఈ అడవిని మమ్మల్ని దాటించు తండ్రి. స్వామి శరణమయ్యప్ప. ఇవన్నీ క్యాంపింగ్ ప్లేస్లే స్వామి. ఏంటంటే ఈ సీజన్ అయిపోయిన తర్వాత ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ చేస్తారు. కొంచెం పైన చూసారా ఫుల్ ఫాగ్, మంచు చూసారా. సూర్యకిరణాలు రావడం వల్ల ఫాగ్ బాగా తెలుస్తుంది స్వామి. చూసారా ఫుల్ ఫాగ్. ఓ బాబోయ్. స్వామి శరణమయ్యప్ప. ஹாய் சுவாமி, உங்க பேர் என்ன? சர்வேஸ். స్వామి హలో హలో. మొదటిసారి స్వామి గారు. శరణమయ్యప్ప. టైం వచ్చి 8:15. కరిమల చేరుకున్నాం స్వామి. స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ వరకు కొండ ఎక్కాం. ఫాగ్ వల్ల కొండలు కనిపించట్లేదు, కానీ బాగా టాప్ ప్లేస్లో ఉన్నాం స్వామి. ఇదిగోండి స్వామి, పొగలు వస్తున్నాయి మీ ఒంటి మీద నుంచి, మీ మీద నుంచి కూడానా. వేడి. ఇది స్వామి అటువైపు లోయ, ఇటువైపు లోయ. కొండ ఎడ్జ్ నుంచి వెళ్తున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. చూసారు స్వామి సూర్యకిరణాలు. మంచు ఉండడం వల్ల సూర్యకిరణాలు అంత క్యాప్చర్ అవుతున్నాయి స్వామి మంచులో. స్వామి శరణమయ్యప్ప. కరిమల కొండ స్టార్ట్ అయ్యాం.
టైం వచ్చి 8:15 అయింది స్వామి. ఇదంతా లోయ, అటు లోయ. కరెక్ట్గా కొండ మధ్య సెంటర్ టాప్ ప్లేస్లో సెంటర్ చేసి ఎక్కుతున్నాం. స్వామి శరణమయ్యప్ప. అంతా గులకరాళ్ళే స్వామి. రోడ్డు అంతా ఇదండి, అంతా గులకలే. కరిమల వే చూసారు స్వామి, లోయ. అమ్మ ఒక్కలు వస్తున్నారండి, చూసారా అమ్మ. ఈవిడ అమ్మ వస్తున్నారు కదా మాత, ఆవిడతో పాటు ఇంకొక ఆవిడ కూడా ఉన్నారనమాట, ఇంకో మాత కూడా ఉన్నారు. ఇద్దరు కలిసి వస్తున్నారు. స్వామి శరణమయ్యప్ప. చాలా అదృష్టం స్వామి. రాత్రి చాలా పెద్ద వర్షం. ఇదిగోండి కరిమల కొండ. ఇంత ఇలాంటి కొండల మీద కానీ వర్షం కానీ అయితే అమ్మ బాబాయ్ తలుచుకుంటేనే చాలా ఇదిగా ఉంది. ఎన్న ఊరు? స్వామి అయ్యప్పో, స్వామి అయ్యప్పో. ఈ సూర్యుడు నాకు మకర జ్యోతిలో కనిపిస్తున్నారు స్వామి. స్వామి శరణం అయ్యప్ప. చూస్తున్నారు స్వామి, ఇదే నాకు మకర జ్యోతి దర్శనం. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. ఈ కరిమల కొండ ఇప్పుడు ఎక్కుతున్నాం కదా స్వామి. ఇదిగోండి ఇదంతా లోయ, అటు లోయ. విషయానికి వస్తే పైన కరిమల కొండ పైన అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అమ్మవారి టెంపుల్ ఇప్పుడు ఈ వెళ్ళే దారిలో, ఇప్పుడు ఈ కరిమల కొండ నుంచి అదే వనయాత్ర, పెదపాదం వనయాత్రలో స్వాములకి ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చిందనుకోండి స్వామి, ఇక్కడ స్వాములు ఎలాగనుకుంటారంటే దీక్షలో మేము ఏదో తప్పు చేసాం, అందుకే మాకు కరిమల కొండపైన ఉన్న అమ్మవారు మమ్మల్ని శిక్షింపజేశారు, అమ్మ తల్లి మమ్మల్ని మన్నించు అని చెప్పి దండం పెట్టుకోవాలంట. అది ఈ వనయాత్రలో ఉన్న నియమం. స్వామి శరణమయ్యప్ప. అంటే నాకు తెలిసింది నాకు చెప్తున్నాను, అందులో తప్పెంతో నిజమెంతో నాకు తెలియదు స్వామి. కన్య స్వామిని మన్నించండి. పైన దుర్గమ్మ గుడి ఉంటుంది, అక్కడ ఇలా దండం పెట్టుకోవాలంట. ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరిగితే, అంటే దీక్షలో ఏదైనా పొరపాటు జరిగితే ఇక్కడ ఏదో చిన్న చిన్నగా శిక్షలు అనుభవించాల్సి వస్తుందంట. అది ఒక మాట. స్వామి శరణమయ్యప్ప. క్యాంపింగ్కి చేరుకున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. కరిమల మంజులపూడి కొత్త మాయావి అమ్మ కోవెల్. ఇవ్వండి స్వామి, కరిమల కొండపైకి రాగానే అమ్మవారి గుడి కనిపించింది స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఇవ్వండి, ఇక్కడ కూడా కొబ్బరికాయ ప్లేస్. రాయికేసి కొట్టాడమే ఇసిరి. అదే మనం మళ్ళీ చెప్పింది అదే మన ఆంధ్రాలోగానైతే మనం కొన్న కొబ్బరికాయ వేరెవరో కొడతారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. ఇక్కడ వరకు అప్పు ఎక్కాం, మళ్ళీ చిన్న డౌన్ వస్తుంది. స్వామి శరణమయ్యప్ప. అమ్మవారి గుడి వరకు కూడా అప్పు ఎక్కుతూ వచ్చాం. చూసారు కదా, స్వాములందరూ కూడా డౌన్ దిగుతున్నారు. ఎంతవరకు అనేది చూడాలి స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. పంబా 5 km. స్వామి శరణమయ్యప్ప. ఇదిగోండి స్వామి, డౌన్ దిగుతున్నాం.
పంబా 5 కిలోమీటర్లు ఉంది. అంటే పుదుచేరి నుంచి 9 కిలోమీటర్లు. ఇప్పటికి 4 కిలోమీటర్లు కంప్లీట్ అయ్యింది స్వామి. టైం వచ్చి 9. అంటే 2 గంటలకి మేము 4 కిలోమీటర్లు నడిచామన్నమాట. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. నిజంగా సూర్యుడు మమ్మల్ని కరుణించాడు స్వామి. అయ్యప్ప తండ్రి. రాత్రి వర్షానికి చాలా భయపడ్డాను. ఈ వెలుతురు చూసిన తర్వాత నాకు చాలా సంతోషం వేస్తుంది స్వామి. కరిమల టాప్ పాయింట్ అన్నారు. ఇంకెంత దూరమో చూడాలి స్వామి. దిగుతున్నాం. అక్కడికి వచ్చాక అమ్మవారి గుడి అని అన్నారు. ఆ గుడే మరి ఏమో ఖచ్చితంగా నాకు తెలీదు. చూద్దాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఇందాక అమ్మవారి గుడి చూశాను కదా స్వామి. ఆ గుడే స్వామి, అమ్మవారి టెంపుల్. స్వామి శరణమయ్యప్ప. నేను ఇంకేదో అనుకున్నాను. ఫస్ట్ టైం కదా, కన్ఫ్యూజ్ అయ్యాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. నిజంగా అంటే ఇప్పుడే చూశాను జీపీఎస్లో. చూస్తే ఆ కరిమల టాప్ పాయింట్ అని చూపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి మేము ఇంక దిగడమే స్వామి. ఇదండి, ఇంక దిగుతూనే ఉన్నా. అమ్మవారి టెంపులే ఇంకా. స్వామి శరణమయ్యప్ప. నిజంగా తెలీదు. అక్కడ ఎవరో అడిగినా చెప్పిన వాళ్ళు కూడా కనిపించలేదు. నేను ఎవరిని అడగలేదు. అంటే జస్ట్ ఏదో అనుకున్నాను. స్వామి శరణమయ్యప్ప. ఫస్ట్ టైం కదా స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఆ ముందు వెళ్ళిపోతున్నారు కదా స్వామి. ఆయనకి అడిగాను క్లారిటీగా, స్వామి ఏంటి పరిస్థితి అని. ఇప్పుడు క్రాస్ అయిన అమ్మవారిది వనదుర్గ అమ్మవారు. ఇంకా కరిమల టాప్ పాయింట్ ఉందంట స్వామి. ఎదర కరుప్ప స్వామి శరణమయ్యప్ప కరుప్ప స్వామి టెంపుల్ ఉంటుందంట. అది టాప్ పాయింట్ అంట స్వామి. స్వామి శరణమయ్యప్ప. కొంచెం అడిగి వెళ్ళాలి తెలుసుకోవాలంటే. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా నేను వనదుర్గ అమ్మవారి టెంపుల్ని దర్శనం చేసుకున్నాను. కానీ చెప్పలేకపోయాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు వచ్చేది కరుప్ప స్వామి టెంపుల్. స్వామి శరణమయ్యప్ప. డౌన్ దిగాం, కొంచెం ప్లెయిన్ నడిచాం. చూసారు కదా సూర్యకిరణాలు ఎంత అందంగా ఉన్నాయో. ఇప్పుడు మళ్ళీ కొండ ఎక్కుతున్నారు స్వామి. ఇంకా కరిమల టాప్ పాయింట్ క్లోజ్ అవ్వలేదు. ఇటు లోయే సెంటర్ చేసి నడుస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. చూస్తున్నారు కదా లోయలో చెట్లు. ఇదిగోండి అటువైపు లోయ. కరెక్ట్గా సెంటర్ పాయింట్ అనమాట. కరెక్ట్గా సెంటర్ పాయింట్. ఇందాక నుంచి మేము పూంకవనం నుంచి కూడా మేము అలా సెంటర్ పాయింట్ చేసే నడుస్తున్నాం స్వామి. ఇంకా అప్పు ఎక్కుతున్నాం. కరుప్ప స్వామి టెంపుల్ టాప్ అంట. స్వామి శరణమయ్యప్ప. నిజంగా కరుప్ప స్వామి గురించి నేను చెప్పాలి స్వామి. కరుప్ప స్వామిని నేను తెలుసుకోకుండా నేను కరుప్ప స్వామిని ఎన్నోసార్లు దర్శనం చేసుకున్నాను. కానీ కరుప్ప స్వామి గురించి నాకు ఈ ప్రయాణంలో తెలిసింది స్వామి. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప కొండకు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, దీక్ష తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే కరుప్ప స్వామిని కంపల్సరిగా తలుసుకోవాలి స్వామి. స్వామి శరణమయ్యప్ప. సార్ స్వామి చెట్టు డస్ట్బిన్ చాలా బాగుంది. చెట్టు ఎన్ని రకాలుగా ఉపయోగపడాలో అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ అడవిని కాపాడడానికి ఆ చెట్టు ఒక డస్ట్బిన్గా ఉంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. నిన్న ఇదే టైంకి స్టార్ట్ అయినప్పుడు ఫుల్ ఫాగ్ అనమాట. అంత డిమ్గా ఉండేది ప్రయాణం. ఈ సూర్యకిరణాలతోని ఈరోజు కరిమల కొండ చాలా బాగుంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. మళ్ళీ కొట్లు వచ్చాయి. ఈ అప్ప ఎలాగుందంటే స్వామి జారితే అలా జారికెళ్ళిపోవడమే. స్వామి శరణమయ్యప్ప. ఇది కరిమల కొండలోనే టఫ్ జోన్.
చూసారు స్వామి, డౌన్, ఫుల్ డౌన్, ఫుల్ డౌన్, స్ట్రేట్, ఫుల్ స్ట్రేట్, ఫుల్ డౌన్. స్వామి శరణమయ్యప్ప. మొత్తం స్వామి శరణమయ్యప్ప. రాళ్ళు రప్పలు, రాళ్ళల్లోన అయ్యప్ప, రప్పల్లోన అయ్యప్ప, ముళ్ళల్లోన అయ్యప్ప, గాజు పెంకుల్లోన అయ్యప్ప. అనుకుంటే నొప్పి లేదు అయ్యప్ప, నిన్ను తలుచుకుంటే నొప్పి లేదు అయ్యప్ప. స్వామియే అయ్యప్ప, శరణము అయ్యప్ప. స్వామియే శరణం అయ్యప్ప. ఇంకో చెక్ పోస్ట్కి వచ్చాను స్వామి, కరిమల. కరిమల వస్తాం స్వామి. ఇంకా పంబ 4.5, వెలియాన వట్టం, సెరియాన వట్టం, పంబ బ్యాలెన్స్. అమ్మా స్వామి ఏ శరణమయ్యప్ప. అమ్మ స్వామి, టెంపుల్ కనిపిస్తుంది స్వామి, కరుప్ప స్వామి టెంపుల్ అనుకుంటాను. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. కరుప్ప స్వామి టెంపులే స్వామి. కరుప్ప స్వామి టెంపుల్ దాటిస్తాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. కరుప్ప స్వామి టెంపుల్ దగ్గర కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ చూస్తున్నారు కదా స్వామి. స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. నా మెడలో చూసారా స్వామి, నల్లవది మాల, కరుంగిలి మాల. వెనకాల చూస్తున్నారు స్వామి, కరుప్ప స్వామి. ఈ మాలకి ఆ స్వామికి పెద్ద సంబంధం ఉంది స్వామి. నేను అయ్యప్ప దీక్ష వేసుకునేటప్పుడు నాకు అసలు కరుప్ప స్వామి గురించి ఏమీ తెలియదు, అసలు నా మైండ్లోనే లేదు. ఈ మాల కూడా నా టూర్లో అసలు ప్లాన్ లేదు స్వామి. అనకాపల్లిలో ఒక స్వామి కనిపించారు, ఆయన పేరే స్వామి. ఆయన ప్లాన్లో ఉంది. ఆయనతో నేను కలిసి ప్రయాణం చేయడం అది భగవంతుడి నిర్ణయం. ఎందుకంటే ఇప్పుడు ఈ కరుప్ప స్వామి ఉన్నారు చూసారండి, ఈయన చాలా ముఖ్యమైన వ్యక్తి అయ్యప్ప స్వామి దీక్షలో. చెప్తాను స్వామి ఏంటనేది. కరిమల టాప్ పాయింట్ దాటి వచ్చేసాం స్వామి. ఇంకా డౌన్ దిగడమేనంట మొత్తం. స్వామి శరణమయ్యప్ప. విరియాన వట్టం, సిరియాన వట్టం, ఈ 2 ప్లేసులు దాటితే మనకు వచ్చేది పంబ. స్వామి శరణమయ్యప్ప. ఇదంతా లోయ స్వామి, లోయ ఎడ్జ్ నుంచి దిగుతున్నాము. ఇవన్నీ చూసారా. వెరీ డేంజర్. స్వామి శరణమయ్యప్ప. కరుప్పన్ స్వామి గురించి చూసారు స్వామి, అదంతా కొండ. కరుప్పన్ స్వామి గురించి ఇప్పుడు నేను చెప్తాను స్వామి. అంటే నాకు తెలిసింది మాత్రం చెప్తాను. కరుప్పన్ స్వామి అంటే తమిళంలో చాలా డీప్, చాలా అంటే చాలా కఠినంగా ఉంటారనమాట కరుప్పన్ స్వామి విషయంలో తమిళన్స్. నేను అరుణాచలం దాటిన తర్వాత ఒక ఊర్లో స్టే చేసి అక్కడి నుంచి రామనాథం వరకు కూడా ఒక వీడియోలో కరుప్పన్ స్వామి దేవాలయాలన్నీ చూపించాను. అంటే పురిమేల దేవుడు, మునిస్వామి అని చెప్పారు వాళ్ళు నాకు. కరుప్పన్ స్వామి అని చెప్పి అక్కడ ఎవరూ చెప్పలేదు. నేను కూడా కంటిన్యూ అయిపోయాను నాకు తెలిసిన విషయంలో. కానీ ఆయనే కరుప్పన్ స్వామి. కరుప్పన్ స్వామి ఏంటంటే ఆయన పని అందరికీ కూడా మోస్ట్ సెక్యూరిటీ గార్డ్ అనమాట. మనకు తెలిసిందంతా కూడా ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ప్రతి ఊర్లోనూ ఉంటారు, అందరికీ రక్షగా ఉంటారని. కానీ కరుప్ప స్వామి గురించి కూడా చాలా తక్కువ మంది తెలుసు.
తమిళ వాళ్ళకైతే బాగా తెలుసు, బయట ప్రపంచానికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఈ కరుంగలి మాల వేసుకున్నాను కదా, పాతాళ శంభు మురుగన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అక్కడ పాతాళ శంభు మురుగన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామి, అందరూ స్వాములు అందరూ కూడా ఏంటంటే మురుగన్ టెంపుల్ మాత్రమే దృష్టి పెట్టారు తప్ప బయటనున్న కరుప్పన్ స్వామి గురించి ఎవరు దృష్టి పెట్టలేదు. చాలా తక్కువ మంది దండం పెట్టుకుంటున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా పాతాళ శంభు లోపల ఉన్న మురుగన్ స్వామి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని మాల తీసుకున్నామా అన్నంతవరకే ఉన్నారు. కానీ కరుప్పన్ స్వామి మెయిన్. ఆ దేవుళ్ళందరి ఆదేశం ప్రకారం కరుప్పన్ స్వామి మనతోనే మన వెనకే ఉండి మనల్ని ముందుకు నడిపిస్తారన్నమాట. ఎక్కడ ఏ ఆపద వచ్చినా సరే ఏదో రూపంలో మనకి సాయం చేస్తారు. అది మనిషి రూపంలోనైనా రావచ్చు, వస్తువు రూపంలోనైనా రావచ్చు. అది కరుప్పన్ స్వామికి ఉన్న లక్షణం. స్వామి, నేను అసలు ప్రయాణంలో నాకు అసలు ఏమీ తెలియదు. ఈ కరుప్పన్ స్వామి గురించి నాకు ఖచ్చితంగా చెప్పింది నిన్న నేను కలిశాను కదా, మీనా కుమార్ గారిని చూపించాను కదా, ఆయన నాకు చెప్పారు కరుంగలి మాల అంటే ఏంటో. కరుంగలి మాల వేసుకుంటే అంట స్వామి, కరుప్పన్ స్వామి మన వెనక ఉండి మనల్ని అన్ని విషయాల్లో కూడా మనకి సాయం చేస్తారంట స్వామి. ఇది ఈ నా మాలలో ఉంది చూసారా కరుంగలి మాల. ఈ మాలకున్న లక్షణం అదే. అంటే తప్ప మనం ఏదో కోటీశ్వరులం అయిపోతాం, డబ్బున్నోళ్ళం అయిపోతాం, అది ఇదని కాదు. కొంతమంది చెప్పారు భూతాలు పేర్లు అలాంటివి ఏవి దగ్గరికి రావు అని. మరి కరుప్పన్ స్వామి లాంటి వారు మన పక్కన ఉంటే మనకి ఇంకా అవన్నీ ఎందుకు దారి చేరుతాయి స్వామి. ఇది మెడలో ఉన్నది అంటే కరుప్పన్ స్వామి మనతో ఉన్నట్టే. అందుకనే మనం చాలా నియమంగా నిష్టగా ఉండాలి స్వామి. స్వామి అంటే నాకు తెలిసింది చెప్తున్నాను. నేను బయలుదేరేటప్పుడు నాకు అసలు కరుప్పన్ స్వామి గురించి ఏమీ తెలియదు, అసలు ఐడియాయే లేదు. మా చిన్నప్పుడు మర్మదేశం అనే ఒక సీరియల్ మర్మదేశం అని జెమినీ టీవీలో ఒక సీరియల్ వచ్చేది. అందులోని గుర్రం మీద వెళ్తూ కత్తి పట్టుకొని ఒక అతను కనిపించేవారు. ఏదో అనుకున్నాం కానీ అది కరుప్పన్ స్వామి గురించి తీసిన సీరియల్ స్వామి. యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది. మర్మదేశం అని కొట్టండి, మీకు క్లారిటీగా తెలుస్తుంది స్వామి. నాకు మీనా కుమార్ గారు ఎలా చెప్పారంటే, మీనా కుమార్ గారు కరుప్పన్ స్వామిని ఇప్పుడు అయ్యప్ప మాలలో మెడలో వేసుకుంటాం కదండి, కొంతమంది చందనమాల సంథింగ్ నాకు ఖచ్చితంగా తెలియదు. కానీ ఆ మీనా కుమార్ గారి మెడలో తులసి మాల ఉంది, రుద్రాక్ష మాల ఉంది, కరుంగలి మాల ఉంది, తర్వాత అయ్యప్ప మాల ఉంది స్వామి. ఈ తులసి మాలకి రుద్రాక్ష మాలకి అయ్యప్పని తీసుకున్నారనమాట, అయ్యప్ప దీక్ష. ఎందుకంటే తులసి మాల విష్ణువు, రుద్రాక్ష శివుడు, హరిహరసుతుడు కదండి అయ్యప్ప. అందుకని ఆ రెండిటికి ఆయన అయ్యప్పను జోడించి మాల వేసుకున్నారు. తర్వాత కరుంగలి మాల వేసుకున్నారు. కరుంగలి మాల వేసుకుంటేనంట మనం ఇంటి దగ్గర నుంచి అయ్యప్ప కొండకి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా మనకి కరుప్పన్ స్వామి మన వెనకాతలో ఉండి మనల్ని అన్ని వేళ రక్షిస్తుంటారంట స్వామి. నిజంగా నేను ఇవాళకి 36 రోజులు అయ్యింది ఇల్లు వదిలి. నాకు అడుగున నాకు కరుప్పన్ స్వామి నన్ను కాపాడుకొచ్చారని నేను ఇప్పుడు నమ్ముతున్నాను స్వామి. ఎందుకంటే అయ్యప్ప స్వామి ఆదేశం పైన మీరు ఒక కొండ దగ్గర అయ్యప్ప స్వామి టెంపుల్ను కరుప్పన్ స్వామి టెంపుల్ చూపించాను కదా నిన్న. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి భూతనాథుడు. ఫస్ట్ టైం అయ్యప్ప స్వామి టెంపుల్ స్వామి కూర్చొని కాకుండా నించొని చూడడం అవాక్కయ్యానమాట. కానీ కరుప్పన్ స్వామి గురించి మీనా కుమార్ గారు నాకు చాలా బాగా చెప్పారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. నిన్న మైసిని సమాధి దాటిన తర్వాత అయ్యప్ప స్వామి గుడి దగ్గర భూతనాథుడిగా అయ్యప్ప స్వామి నిలబడ్డారు స్వామి. ఆ టెంపుల్ చాలా అంటే చాలా ఇదిగా ఉంది. ఫస్ట్ టైం అయ్యప్పని నిలబడి చూడడం. స్వామి శరణమయ్యప్ప. ఆ పక్కన కరుప్పన్ స్వామి. ఎవరు అంత ఒక స్వాములు చెప్పారు, ఆయన మలయాళంలో చెప్పారు, నాకు అంత ఖచ్చితంగా అర్థం కాలేదు. ఇంకొక గురుస్వామి గారు చెప్పారు, ఈయన భూతనాథుడు అయ్యప్ప స్వామి, ఇక్కడ మనల్ని మైసిని నుంచి మనల్ని రక్షిస్తూ ఉంటారు అని చెప్పారు. అది అంతవరకే. నిన్న మీనా కుమార్ గారు మట్టుగా
కురప్పన్ స్వామి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారండి. అంటే అయ్యప్ప స్వామి ఆదేశం, అయ్యప్ప స్వామి మనల్ని రక్షిస్తుంటారు కురప్పన్ స్వామి రూపంలో. స్వామియే శరణం అయ్యప్ప. ఇంకా అక్కడ నుండి దిగుతున్నాను. చూసారా మట్టిని ఇలా మెట్లలా చెక్కుకొచ్చారు స్వామి, ఇలా మెట్లలా చెక్కుకొచ్చారు. చాలా టఫ్. నిన్న వర్షం పడింది రాత్రి, అదే వర్షం ఇప్పుడు కానీ పడితే ఈ మెట్లు మేము దిగలేము. ఇప్పటికే జారుతున్నాయి, ఇంకా జారొచ్చు స్వామి. ఈ బండ ఎప్పటికప్పుడు జారి పడిపోయేలాగా ఉంది స్వామి. చాలా పెద్ద బండ. మా బాబోయ్, గుట్టలు రాళ్ళు. మా బాబోయ్, కరిమల. చూసారు స్వామి, అక్కడికి వెళ్ళడానికి ఒక కరెంట్ ఉండదు, రోడ్డు ఉండదు, ఏముండదు. స్వాములు ఇలాగే తీసుకెళ్తారు షాపులు అందరూ. స్వామి శరణయ్యప్ప. ఫుల్ టఫ్. దిగడం అంటే చాలా టఫ్గా ఉంది స్వామి. చూస్తున్నారా? మా బాబోయ్, ఆ చెట్టు త్వరలో నుంచి వెళ్తున్నారు స్వామి, అది వేరే దారి లేక. చిన్న పిల్లలు. స్వామి ఏ ఊరు? కేరళ, సేలం, తమిళనాడు. మూడోసారా? 3 times, 4 times, 5 times. అదే గంట వేసుకున్నారు కదా. సరే సరే, నడండి నడండి. చిన్న పిల్లలు స్వామి. వాళ్ళ అదృష్టం ఏంటంటే 5 సార్లు ఆ స్వామి మాలేసాడంటే. చూసారు స్వామి, ఇందలి అయ్యో బాబోయ్, ఏముంటుందో ఏటో. అయ్యో బాబోయ్ స్వామి. పక్కనుండి తోవ ఉంది, కానీ మొదట ఏ స్వామి ఎలాగెళ్తే ఇంకా అలాగే నడుస్తాం మనం. మా బాబోయ్, ఇదంతా గుట్లు. పిల్లలు అందరూ పరిగెట్టి వెళ్తున్నారు. నేను మటుకు పరిగెట్టలేకపోతున్నాను. నా కాళ్ళు, అమ్మ బాబోయ్, ఇంటికి వెళ్ళగానే మా అమ్మ నా కాలు పట్టేస్తుంది. ఇంక 2 రోజులు నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వదు. స్వామి శరణం అయ్యప్ప. ఈ షాపులకి మనం డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు, బేరాలు ఆడుతున్నాం అని అంటాం కదా స్వామి. చూసారా గుట్టలు, ఇలా గుట్టల మీద వాళ్ళు పాపం అలా నడుచుకొని అవి మోసుకొని వస్తున్నారు స్వామి అక్కడి నుంచి. మరి వ్యాపారం అన్నాక తప్పదు. YouTube channel
यूट्यूब चैनल है వెరీ టఫ్ కరిమల వర్షానికి తోడు తడి, దానికి తోడు బండరాలు జారిపోతున్నాయి స్వామి. చిన్న పిల్లలు ఎంత లోయ స్వామి, చూసారా ఎంత లోయ. ఈ ఎదురుగా చాలా స్టఫ్. చాలా డేంజర్ జోన్ స్వామి అది. అక్కడ స్ట్రైట్గా దిగిన తర్వాత చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, లేదంటే చూసారు ఇదంతా లోయ స్వామి. అయినా ఏం పర్వాలేదు, అయ్యప్ప స్వామి ఉన్నారు, కరుప్పన్ స్వామి ఉన్నారు, అయ్యప్పలకి ఏమీ జరగదు. చాలా మొత్తం ఏది దిగుతున్నదంతా కూడా తడి ఉంటే జారబలలా జారికి వెళ్ళిపోవచ్చు. టఫ్. చూసారు కదా ఇదంతా లోయ, ఎడ్జ్. చిన్న స్వామి, కన్యస్వామి. బలియన్న వట్టం. స్వామియే శరణమయ్యప్ప. టైం వచ్చి 10 అయ్యింది స్వామి. వలయాన వట్టం చేరుకున్నాం. చూసారా అదంతా జారుడు. ఇలా వెళ్ళమన్నారు స్వామి. మా బాబాయ్ ఇక్కడ వీడియో ఆపేయాలి, చాలా అంటే చాలా టఫ్. వలయాన వట్టం రాగానే స్వామి సైడ్లో గ్రిల్స్ ఉన్నాయి, ఐరన్ గ్రిల్స్. అంటే బాగా టఫ్ అనమాట. చూసారు స్వామి మొత్తం అంతా బండరాయ. చాలా మా బాబోయ్, అయ్యి బాబోయ్. స్వామి శరణయ్యప్ప. అలా కూడా నడిచే తోవ ఉంది, కానీ ఇది కొంచెం సేఫ్ అనమాట. పట్టుకోవడానికి ఉన్నాయి కదా. కిందనంతా కూడా బండరాయ స్వామి, బురద కూడా కాదు, బండరాయ. ఇది వలయాన వట్ట. చూసారు కదా అంత లోయ. ట్రెడిషనల్ ట్రక్కింగ్ శబరిమల. అమ్మ బాబోయ్, ఇక్కడ నుంచి మళ్ళీ దిగడమే చాలా టఫ్. చూసారు స్వామి గ్రిల్స్. ఈ యాంగ్లర్స్ కానీ లేకపోతే చాలా కష్టమండి ఇక్కడ. అటు లోయ, కొంచెం రాళ్ళు మెట్లలో పేర్చారు. ఇంకా లోయ అంటే కష్టం కదా. స్వామి శరణమయ్యప్ప. సిమెంట్ వేసి తారేసి రోడ్డు చేసి చెయ్యొచ్చు, మెట్లు వేయచ్చు. కానీ ఏంటంటే అయ్యప్ప స్వామి ఇదే దారి గుండా ఇలానే పులిపాల కోసం వెళ్ళిన తోవంట. పందలం నుంచి సన్నిధానం వరకు ఆయన అయ్యప్పగా కొలువడానికి కూడా ఇదే దారి గుండా వెళ్ళిన తోవ. ఇలానే వెళ్ళారు. ఆయన వెళ్ళిన దారిలోనే మనం వెళ్తేనే కలి నుంచి వచ్చే కలిపేడలు తప్పించుకుంటామని మన నమ్మకం స్వామి. అందుకనే ఎవ్వరూ కూడా దేన్ని కూడా సరిచేయడానికి ఇష్టపడరు.
ఎలా ఉన్న తోవలో అలాగే వెళ్ళడానికే ప్రయత్నం చేస్తారు స్వామి. చూశారు కదా మొత్తం గుట్టలు అంతా. ఇది స్వామి పరిస్థితి. కరిమల దాటినా కూడా వలయంగానే వట్టం. తర్వాత ఇంకోటి ఉంది, దాని తర్వాత పంబ. ఈ చెట్టు పడిపోద్ది స్వామి. దీని లైఫ్ అయిపోయింది. అంటే ఇంకేం కాదు, బలము పెరిగిపోయింది. అన్నీ కూడా ఇక్కడ చెట్లన్నీ కూడా వాలిపోయి ఉన్నాయి. చూసారా చెట్లు ఎలా వాలిపోయి ఉన్నాయో. వర్షాలు పడడం, ల్యాండ్ స్లైడ్స్ అవ్వడం. అంటే నాకు తెలిసి ఈ పెదపాదం ప్రతి సంవత్సరం ఒకలా ఉండదండి, మారుతూనే ఉంటుంది. పెదపాదం స్టార్ట్ అయ్యేటప్పుడు స్టార్టింగ్లో ఫారెస్ట్ ఆఫీసర్స్, గార్డులు అందరూ కలిసి ఈ తోవను ఫస్ట్ వాళ్ళు విజిట్ చేసి దారిలో పడిపోయిన చెట్లు కానీ కొన్నిటిని బాంబులు పేలుస్తూ క్రూరముగాలు నాటిని క్లియర్ చేసి ఆ తర్వాత అయ్యప్ప స్వామిని వదులుతారంట స్వామి. రూట్ మారొచ్చు ప్రతి సంవత్సరం కూడా, చిన్న చిన్న తోవలు. స్వామి శరణమయ్యప్ప. కన్యస్వాములు, చిన్న స్వాములు. పంబ 2.5 km. 10:30 అయింది స్వామి. 10:30 అయింది. ఇంకా 10:30 ఉందంట. ఇంకా 2:30 ఉందంట. 10:30 అయింది. 2.5 కిలోమీటర్లు ఉంది. బాబు ఇదంతా ఫుల్ జారుడు. ఇంకా అక్కడి నుంచి డౌన్ దిగుతూనే ఉన్నాం స్వామి. ఈ పిల్లలు చాలా హుషారుగా దిగిపోతున్నారు. స్వామి శరణమయ్యప్ప. పిల్లలు అన్నాను కాదు స్వామి, అయ్యప్పలు. జలపాతం ఏదో ఉన్నట్టుంది స్వామి, పెద్దది. చూసారా సౌండ్ వినిపిస్తుందా? వలయానవట్టం క్యాంప్ బోర్డు వచ్చిన తర్వాత చాలా దూరం దిగాము. ఇంకా వలయానవట్టంలోనే ఉన్నాం అనుకుంటున్నాను. కానీ చూసారా జలపాతం చాలా బిగ్గరగా ఉంది సౌండ్. స్వామి శరణమయ్యప్ప. మొత్తం షాపులన్నిటికీ కూడా కిరాణా మోసుకొని వెళ్తున్నారు స్వామి ఈ స్వాములు. పర్లేదు, వీళ్ళు అడిగినంత డబ్బులు ఇవ్వచ్చు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఇంకా విలియానవట్టం దగ్గర ఉన్నాం స్వామి. ఇక్కడ ఒక జలపాతం పారుతుంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి వాగు. స్వామి శరణమయ్యప్ప. ఇంకా విలియానవట్టం దగ్గరే ఉన్నాం స్వామి. నెక్స్ట్ వచ్చేది సిరియానవట్టం. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ కొబ్బరి బొండాలు అమ్ముతున్నారు స్వామి. మరి ఎంతో ఏటో. స్వామి శరణమయ్యప్ప. ఇది పంబ అన్నది అనుకొని కన్ఫ్యూజ్ అయ్యాను స్వామి. మళ్ళీ వచ్చి అడిగాను, పంబ ఇంకా ముందున ఉంటుంది, ముందు క్రాస్ అవుతారని చెప్పారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. టైం వచ్చి 11 అవుతుంది స్వామి. 5 నిమిషాలు తక్కువ. ఇంకా విలియానవట్టం దగ్గరే ఉన్నాం. ఆ కాలువ దాటిన తర్వాత
కొంచెం డౌన్ తగ్గి ప్లెయిన్ రోడ్ నడుస్తున్నాను. ఇక ఇలా ఉందన్నమాట, చూస్తున్నారు కదా. కొద్దిగా ఇక్కడ లైట్లే కనిపించాయి, అంటే కరెంటు పాస్ అవుతున్నట్టు ఉంది. అక్కడైతే మటుకు కరెంట్ లేదండి, జనరేటర్ల మీద రన్ చేస్తున్నారు. ఇంకా పంబా 2 కిలోమీటర్స్. క్యాంపింగ్ దాటిన వెంటనే ఇంకో వాగు వచ్చింది స్వామి. ఈ వాగు సౌండ్ ఈజీగా తెలిసిపోతుంది. అది వేరే ఇది వేరే, కొండలు కదా, అడవి కదా, ఒక్కొక్కటి ఒక్కో పాయ అన్నమాట. అదంతా గులకలు. కానీ ఇది చాలా టఫ్గా ఉంది బాబాయ్. ఇది మట్టుగా మిగతా వాగులన్నీ వేరు, ఇది వాగు వేరు. ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్, హై అలర్ట్. స్వామి శరణమయ్యప్ప. స్వామి పంబా ఇదిగోండి స్వామి, పంబా నది తీరానికి చేరుకున్నాను. ఇదిగోండి స్వామి, చెట్లు అడ్డు ఉన్నాయి. ఇదిగోండి స్వామి, చూస్తున్నారు కదా. స్వామి శరణమయ్యప్ప. ఆ వాగులన్నీ కూడా పంబా నదిలో కలుస్తాయి స్వామి. పంబా నది పక్క నుంచే నడుస్తున్నాము. స్వామి శరణమయ్యప్ప. స్వామి అయ్యప్ప, స్వామి శరణం. స్వామి కురుప్పన్ స్వామి, వెంకటేశ్వర స్వామి, అరుణాచలం స్వామి, అమ్మా నాన్న అందరూ నడిపించారు. స్వామి పంబా నది తీరానికి వచ్చాను స్వామి. పంబా నది తీరంలో నడుస్తున్నాను. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప. అదంతా కూడా పంబా నదే స్వామి. ఇదిగోండి ఇక్కడ స్పష్టంగా కనిపించింది స్వామి, చూపిస్తున్నాను చూడండి. మొత్తం దగ్గర ఓ పావు గంట నుంచి అలాగా పంబా నది పక్క నుంచే నడుస్తున్నాను స్వామి. చెట్లు ఉండడం వల్ల సరిగా చూపించలేదు, చూశారు కదా. పంబా నది తీరం నుంచి అలా నడుస్తూనే ఉన్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది స్వామి, ఎందుకంటే చెట్లు లేవు అక్కడ. స్వామి శరణమయ్యప్ప. ఇవ్వండి స్వామి పంబా, పంబా శబరివాస శబరిగిరీశ. స్వామి శరణమయ్యప్ప. పెదపాదం యాత్రలో తొలిసారిగా చూశాను స్వామి పంబా నది తీరాన్ని. స్వామి శరణమయ్యప్ప. ఇంకొన్నదల్లా సిరియాన వట్టం. సిరియాన వట్టం దాటిన తర్వాత పంబ. ఇంకా ఆల్మోస్ట్ పంబకు వచ్చాను స్వామి. ఇంకా పంబ నది పక్క నుంచే కదా వెళ్తున్నాను. ఇదిగోండి అంతా పంబా నది తీరం పక్క నుంచే వెళ్తున్నాను. ఎంతసేపు అయినా మీరు చూస్తారు నాకు తెలుసు, ఎందుకంటే పెద్దపాదం వనయాత్రలో ఇప్పటికి వచ్చి పంబా నది తీరాన్ని ఎవరూ చూపించలేదు. చూస్తున్నారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. సూపర్ స్వామి లొకేషన్. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఫస్ట్ స్వామి శరణమయ్యప్ప. ఇంకా పంబ వచ్చాను స్వామి. ఇంకా అంటే ఇది దాటితే ఏమో సంథింగ్ నాకు సరిగా తెలీదు. స్వామి శరణమయ్యప్ప. పంబా నది తీరం. స్వామి శరణమయ్యప్ప.
స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవియే ఇవనే దేవనే దేవియే. స్వామియే శరణమయ్యప్ప. పంబ 1.5. స్వామియే శరణమయ్యప్ప. అమ్మ స్వామియే శరణమయ్యప్ప. వలియానవట్టం. వలియానవట్టం ఇంకా వలియానవట్టం వచ్చామా. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. షాపులన్నీ రెడీ చేస్తున్నారు స్వామి ఈ వలయాన పెట్టం కాడ. ఎందుకంటే జ్యోతికి వచ్చే వాళ్ళకి చాలా రద్దీ అనమాట. ఇప్పుడు ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడే అసలు సీజన్ స్టార్ట్ అయినట్టుంది. అంటే ఇప్పటి వరకు ఉన్నది సీజనే కార్తీక మాసం. అయ్యప్ప స్వామికి రకరకాలు ఉంటాయి. పట్టాంబడి, పలిమేడు అంటే నాకు సరిగా చెప్పలేను, ఎందుకు సరిగా చెప్పకుండా తప్పు చేయడం. కానీ జ్యోతికి వచ్చేటప్పుడు మట్టుకు చాలా రద్దీగా ఉంటుంది అనుకుంటా. అందుకే షాపులన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. అది పక్కన ఉన్నదంతా పంబా నది స్వామి. పంబా నది తీరం పక్క నుంచి నడుస్తున్నాం. వలియానవట్టం, ఆ తర్వాత వచ్చేది సిరియానవట్టం, పంబ తర్వాత అప్పాచి మేడు తర్వాత సన్నిధానం. స్వామియే శరణమయ్యప్ప. ఇంకా జ్యోతికి వచ్చేటప్పుడు ఇవన్నీ షాపులతో నిండిపోతాయి అనుకుంటాను స్వామి. మొత్తం అన్నీ షాపులే, రెస్ట్ రూమ్లు, ప్రతిదీ గవర్నమెంట్ రేటే స్వామి. రెస్ట్కి ఇంతని, 8 అవర్స్కి ఇంతని, 12 అవర్స్కి ఇంతని, ఫుడ్ ప్రతిదీ మెనూ. ఎక్కడ వీళ్ళ షాప్లో తక్కువ అక్కడే తక్కువ అని లేదు. జనాలు లేకపోతే వీళ్ళు కొంచెం చూసి చూడనట్టుగా తగ్గిస్తున్నారనమాట. మళ్ళీ చిన్న అడవిలోకి ఎంటర్ అవుతున్నట్టున్నాం స్వామి. ఇదిగోండి మైదానం దాటి వచ్చేసాం. మళ్ళీ చిన్న అప్పు స్టార్ట్ అయ్యింది. స్వామియే శరణమయ్యప్ప. ఇంకా ఇవన్నీ చూసారు కదా వెహికల్స్, జీపులు వచ్చిన తోవ. ఇంకా ఇక్కడ నుండి ఇలా ప్లెయిన్గానే ఉంటుందంట. కానీ ఏంటంటే కింద రాళ్ళు పెక్కులు కష్టం చెప్పుకోకూడదు స్వామి. స్వాములు ఎప్పుడు కూడా పర్వాలేదు, ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. సిరియానవట్టం, పంబ. స్వామియే శరణమయ్యప్ప. విన్నారా స్వామి శరణఘోష? మా గురుస్వామి చెప్పారు, ఇంకా చాలా దూరం ఉంటుండగానే నీకు శరణఘోష వినిపిస్తుంది స్వామి అడవిలో. కానీ మొత్తం శరణఘోష వినిపిస్తుంది స్వామి. విన్నారు కదా? స్వామియే శరణమయ్యప్ప.
500 మీటర్లు స్వామి పంబ. స్వామి శరణమయ్యప్ప. చూస్తున్నారు కదా దారి. చిన్న అప్పు ఎక్కాను, మళ్ళీ డౌన్ దిగుతున్నాను. దగ్గరికి వచ్చాం స్వామి. రాళ్ళు గుచ్చేస్తున్నాయి. స్వామి శరణమయ్యప్ప. 11:30 అయింది స్వామి. సిరియాన వట్టం చేరుకున్నాను. స్వామి శరణమయ్యప్ప. ఇంకా ఈ 2 అడుగులు దాటిపోతే ఇంకేం లేదండి. పంబా నది తీరం. స్వామి శరణమయ్యప్ప. దగ్గరికి వచ్చేసాం. ఈ రాళ్ళు మట్టుగా తగులుకున్నాయండి గుట్టలో. జీపులు ఎక్కడం కోసం వేశారు ఇవన్నీ. సిరియాన వట్టం. స్వామి శరణమయ్యప్ప. శరణకోశాల్లో చెప్పుకుంటాం కదా స్వామి. ఉదయాన వట్టం, స్వామి శరణమయ్యప్ప, సిరియాన వట్టం, స్వామి శరణమయ్యప్ప అని. అదే స్వామి ఇది. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడేవో ఫ్యాక్టరీలు ఉన్నాయి స్వామి. ఏటో మరి నాకు తెలీదు. అదే నది. స్వామి శరణమయ్యప్ప. పంబా నది తీరంలోకి వస్తాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఇది పంబా నదిలో మిక్స్ అవుతుంది స్వామి. ఈ కాలువ అడవి కాలువ. స్వామి శరణమయ్యప్ప. ఎట్టకేలకు మధ్యాహ్నం కరెక్ట్గా 12 అయ్యింది. పంబ చేరుకున్నాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. గోండి స్వామి. పంబ ఎంట్రన్స్. ఇంత రూమ్లు స్వామి. రూమ్లు. స్వామి శరణమయ్యప్ప. థ్యాంక్ యూ. కమ్ అగైన్. పంబా రేంజ్ వచ్చాను స్వామి. అయ్యప్ప నన్ను తీసుకొచ్చాడు. స్వామి శరణమయ్యప్ప. చూస్తున్నారు స్వామి పంబా. ఇదిగో పంబా నది. స్వామి శరణమయ్యప్ప. వచ్చాను స్వామి శబరిమల. చిన్న స్వామి కూడా వచ్చేసారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఇదిగోండి స్వామి. అయ్యప్ప కొండకి ప్రసాదం లోడ్ అవుతుంది. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్పలు అందరూ దర్శనం చేసుకొని వచ్చేస్తున్నారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇది మనం వచ్చిన తోవ పెదపాదం. మండపంలో ఉన్న కౌంటర్లో ఇచ్చి రసీదు పొందవాలినని తెలిపడమైనది. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం.
స్వామి శరణమయ్యప్ప. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి పంబ చేరుకున్నాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వాములు అందరూ సేద తీస్తున్నారు. చూసారుగా స్వామి పంబ. ఇంతవరకు నన్ను వీక్షించిన స్వాములందరికీ కూడా స్వామి శరణం. మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. పంబలో అయ్యప్ప స్వాములు వదిలేసిన బట్టలన్నీ కూడా ఇవ్వండి స్వామి. ఈ మనిషి దేవస్థానం మనిషి ఏరుకొని ఇగోండి అలా ఏరుతున్నారు. అలా ఏరుకొని ఇగోండి ఇక్కడ కుప్ప వేశారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. చూస్తున్నారు స్వామి, ఇది పంబ. స్వామి శరణమయ్యప్ప.